హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో నాటుకోడి పులుసు ఈజీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఒక్కసారి నా పద్ధతిలో చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన బండి పెట్టి నూనె పోసుకొని హీట్ అయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఎర్రగా వేయించుకోవాలి. అవి వేగాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో శుభ్రంగా కడిగిన నాటుకోడి ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించుకోవాలి. మూత తీసి రుచికి సరిపడా ఉప్పు వేసి మరో 5 నిమిషాలు ఉడికించాలి. ఇందులో ఉన్న నీరంతా పోయాక 4 స్పూన్ల కారం, పుదీనా వేసుకొని ఒకసారి తిప్పి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసుకొని మెత్తబడే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇందులో ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ నూనె పైకి తేలే వరకు చికెన్ని ఉడికించుకోవాలి. ఇందులో 2 స్పూన్ల మసాలా పౌడర్, అలాగే కొద్దిగా చికెన్ మసాలా, కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి. అంతే, నాటుకోడి పులుసు రెడీ అండి.